పహల్గాం మీద ఉగ్రవాదుల దాడి, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటూ భార్య బిడ్డల సమక్షంలో భర్తల్ని చంపినటువంటి తీరు. దానికి రిటాలియేషన్ అటాక్ అన్నటువంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయటం. దానికి ప్రతిగా భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చినటువంటి పాకిస్తాన్ని తరిమేసినటువంటి వైనం, చివరికి బతిన్లాడుకుంటే ఆగిన వైనం. అదంతా అయిన తర్వాతన మరొక వైపున జిఎస్టీలో మార్పులు, 2.5 లక్షల కోట్ల రూపాయల ప్రయోజనాలు ప్రజలకు అందరు. నిన్నటిదాకా కొనుక్కున్న సరుకు అకస్మాత్తుగా రూపాయి డౌన్ అవడం, సాధారణంగా చరిత్రలో రూపాయి పెరగడం, ఒక కూరగాయల ధరలో తప్పించి మిగతా వాటన్నిటిలో కూడా రూపాయి పెరగడమే తప్పించి తగ్గడం ఉండదు. కూరగాయల ధరల్లో కాస్త తక్కువ కూరలో ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ రేట్లు, ఎక్కువ కూరలో ఉన్నటువంటి సందర్భంలో తక్కువ రేట్లు. కూరలో పళ్ళు, పూలు ఈ మూడింటికి సాధారణంగా అదేంటంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే వెరైటీస్ కాదు కాబట్టి వాటిట్లో పెరుగుదల తగ్గుదల అనేటటువంటిది ఉంటుంది. కానీ మిగతా నిత్యావసర వస్తువులన్నీ పెరగడమే తప్పించి తరగడం ఎరగదు జనాలకి. ఇప్పుడు మొదటిసారి ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గడం కానీ లేకపోతే జిఎస్టీ తగ్గడం కానీ జరిగింది. వీటి తర్వాత జరుగుతున్నటువంటి బీహార్ ఎన్నికలకు సంబంధించి నువ్వా నేనా అన్న పోటీనే ఉండబోతోంది. ఏదైతే పీపుల్స్ పల్స్ లాంటి వాళ్ళ ఒపీనియన్ పోల్లో చూస్తే ఎన్డీఏకి 41 నుంచి 44%, మహాగఠబంధన్కి 40 నుంచి 42.5%. అంటే దాదాపుగా చెప్పాలంటే నువ్వా నేనా అన్నట్టుంది. జేఎస్పీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ వాళ్ళ పార్టీకి 6 నుంచి 8% పబ్లిక్ సపోర్ట్గా ఉన్నారు.